పట్టుకెళ్తావా? ఉపాధి హామీకి 250 అంటే 2.50 లక్షల కోట్లు కేటాయించండి. వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ అయితే కోవడం జరిగిందనమాట. బాపూజీపై ప్రధాని మోడీకి నిజంగా గౌరవం ఉంటే ఉపాధి హామీ పథకానికి 2.50 లక్షల కోట్లు బడ్జెట్ను కేటాయించని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకట్ డిమాండ్ చేశారు. ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. మహాత్ముడి కళలను సాకారం చేయాలని సంకల్పంతో గతంలో యూపీఏ ప్రభుత్వం మొదటి దశలో ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్లో 4% నిధులు కేటాయిస్తే ఇప్పుడు మోడీ ప్రభుత్వం దాన్ని 1.37% తగ్గించింది. ఈ పథకం కింద చేపట్టే పనుల్లో మెటీరియల్ కాంపోనెంట్ వ్యయం 10% మించకూడదని గత ప్రభుత్వం నిబంధన విధిస్తే ఈ ప్రభుత్వం దాన్ని 40% మార్చింది. ఈ పథకం అమలుకు ఆధార్ ప్రామాణికం కాదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ దాన్ని పెడచావన పెట్టి ఆధార్ అనుసంధానం పేరుతో 1 కోటికి పైగా జాబ్ కార్డులు రద్దు చేసింది. ఇలాంటి చర్యలతో ఉపాధి హామీపై ఆసక్తి తగ్గించి క్రమంగా ఆ చట్టాన్ని నిర్వహించాలని కేంద్రం కుట్ర పన్నుతుంది. పథకం అమల్లో కార్మికుల ఇబ్బందులు తొలగించడానికి ఆధార్ అనుసంధానం 2 పూట్ల హాజరు ఈకేవైసీ లాంటి వాటిని రద్దు చేయాలని చెప్పేసి వారైతే కోరుతున్నారు. సో ఇది మనకి తాజా సమాచారం. ఒక లైక్ చేయండి. అయితే మొత్తం మీద ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు ఎక్కువ గిట్టుబాటు అయ్యే విధంగా డబ్బులు అయితే పెంచాలని కోరుతున్నారన్నమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.